శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. గతంలో నా జీవితం 2 పడవల ప్రయాణం కింద ఉండేది. ఒకటేమో నా ఆఫీసు ప్రాజెక్టులవన్నీ. ఇంక రెండోదేమిటంటే నా ఆధ్యాత్మిక సాధన, ఆలయాల దగ్గర రీసెర్చ్, ఛానెల్ ఇవన్నీ ఇంకో పడవ ఉండేది. ఈ 2 పడవలే నడిపేవాడిని. ఇప్పుడు ఈ ట్రస్ట్ మొదలుపెట్టాక మూడో పడవ కూడా తయారైంది. దాంతో నాకు, సుశీలకి అసలు ఒక నిమిషం కూడా ఖాళీ దొరకట్లేదు. ఎప్పుడూ ఆ ట్రస్ట్‌కి సంబంధించిన ఏవో ఒక పనులు. మా పిల్లలేమిటంటే పాపం ఎప్పుడో కానీ సినిమాకి తీసుకువెళ్ళండి అని అడగరు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారో, 2 సార్లో వాళ్ళకేమన్నా బాగా నచ్చితే అడుగుతారు. ఆ మధ్య నరసింహస్వామి మీద యానిమేషన్ మూవీ వచ్చింది కదా! దానికి తీసుకువెళ్ళమని చాలా రోజులు అడిగితే మాకు కుదరలేదు. చివరికి ఒక రోజు కుదిరి టికెట్స్ కూడా బుక్ చేయించుకున్నా. ఆ రోజు పనికి సెలవు కూడా తీసుకున్నా. తీసుకుని ట్రస్ట్‌కి సంబంధించింది ఏదో పనుంది దూరంగా ఒక ఊళ్ళో. వాళ్ళకి వెళ్లి సహాయం చేసేసి మధ్యాహ్నం 3:00కల్లా వచ్చేస్తాం కదా! అని 7 గంటల షోకి టికెట్లు బుక్ చేసాం. తీరా మా ఇంటికొచ్చేసరికి రాత్రి 9 అయింది. ఆ సినిమాకి వెళ్ళడం కుదరలే. దాంతో వాళ్ళిద్దరికీ అలకొస్తే చివరికి ఏం చేసామంటే, మన రంగారావు గారిది 'రోజారమణ'ది 'భక్త ప్రహ్లాద్' సినిమా ఉంది గదా! అది వేసి చూపించాక అప్పుడు ప్రశాంతంగా పడుకున్నారు. అలా అయిపోయింది జీవితం. ఈసారి ఏమైంది 'మిరాయ్' అనే సినిమా వస్తే దీని ట్రైలర్‌లో అదేదో పక్షి రాక్షసితో యుద్ధాలు అలాంటివి ఉన్నాయి కదా! మా అమ్మాయికైతే శ్రీవాణికి అమ్మో! విఠలాచార్య గారి సినిమాలంటే ఎంత ఇష్టమో. దాంతో ఎల్లాగైనా ఆ సినిమాకి వెళ్ళాలి అని పట్టుబట్టి మీరు మళ్ళీ ఎక్కడికో వెళ్ళడానికి వీల్లేదు అని టికెట్స్ బుక్ చేసి మొత్తానికి తీసుకువెళ్లారు. ఆ సినిమా చూసొచ్చాం. ఆ విశేషాలేమిటో చెప్తాను. అలాగనే ఆ సినిమా వచ్చాక చాలామంది కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. మొట్టమొదటిదేమిటంటే 'శ్రీరాముడి కోదండం ఇప్పుడెక్కడుంది? సంపాతికి నిజంగా పిల్లలున్నారా?' ఇలాంటివన్నీ అడుగుతున్నారు గదా! వాటికి కూడా సమాధానాలు చెప్పుకుందాం. ఇంకా సినిమా ఎలా ఉంది అంటే, మొట్టమొదట మా పిల్లలకైతే తెగ నచ్చేసింది. ఎందుకంటే అందులో ఆ హీరోను, విలను వాళ్ళ పోరాటాలు, అలాగే ఆ పక్షితో యుద్ధం అవన్నీ నచ్చేసింది. ఇంకొక విషయం ఏమిటంటే రామాయణం రాముడి చుట్టూ కథ అల్లుకున్నారు. అదొక్కటే ఆనందించాల్సిన విషయం. ఇతిహాసాల్ని వాడుకొని సినిమాలు తీస్తే తప్పు లేదు. కానీ ఇతిహాసాల్ని కించపరచనంత వరకు, క్యారెక్టర్ అసాసినేషన్ చేయనంత వరకు అంటే పాండవుల్ని దుర్మార్గుల కింద, కౌరవుల్ని మంచివాళ్ళ కింద ఇలాంటి పనికిమాలిన పనులు చేయకుండా ఇతిహాసాల్ని వాడుకొని సినిమాలు తీస్తే తప్పేమీ లేదు. నాకు నచ్చినవి 3 విషయాలున్నాయి. మొట్టమొదటిదేమిటంటే, ఆ సినిమాలో అసభ్యత సున్నా. అనవసరమైన ఊహల పాటలు గాని, అలాంటివేవీ లేవు. అసలు ఈ కాలంలో అసభ్యత వల్ల కుటుంబంతో కలిసి సినిమాకి వెళ్ళాలి అంటే భయమేసే రోజులొచ్చాయి. కానీ సినిమాలో అసభ్యత కించిత్తూ లేదు. ఇంక రెండవది మాకు నచ్చిన విషయం ఏమిటంటే, గౌరహరి ఆ అబ్బాయి ఇచ్చిన సంగీతం. చాలా మంచి అబ్బాయి. మా ఇంటికి కూడా వచ్చాడు. యువకుడు, గొప్ప భక్తుడు. అతనికి స్తోత్రాలు, శ్లోకాలు అవన్నీ మంచి పట్టుంది. 'హనుమాన్' సినిమా వచ్చింది కదా మొన్న. ఆ సినిమాకు కూడా నేపథ్య సంగీతం కానీ, చాలా వరకు పాటలు కానీ ఆయనే చేశాడు. కాకపోతే ఆ సినిమా టైటిల్స్‌లో ముగ్గురో, నలుగురో పేర్లొచ్చాయి కానీ, ఆ సినిమాకి దాదాపుగా సంగీతంలో వెన్నెముక ఆయనే. అలాగా అక్కడ వామనుడిలాగా విజృంభించిన అతను ఈ సినిమాకొచ్చేసరికి ఇంతింతై వటుడింతై అన్నట్టు అమ్మో! త్రివిక్రమావతారం చూపించేసాడు. అసలు ఆ సంగీతం వేరే చోటకి తీసుకుపోతుంది మనంతే. గౌరవహరి చాలా అద్భుతంగా చేసావు నాయన. శతమానం భవతి. ఇలాంటివి ఇంకా ప్రాజెక్టులు ఎన్నో చేస్తావు భవిష్యత్తులోను. సరే ఇంక నాకు మూడోది నచ్చింది ఏమిటి అంటే, అందులో కొన్ని ఆధ్యాత్మికమైన కాన్సెప్ట్స్‌ని అవగాహనతో తీశారు. సామాన్యంగా అలా తీయాలంటే రచయితకి, దర్శకుడికి ఇద్దరికీ కూడా ఆధ్యాత్మిక అవగాహన ఉంటే తప్ప తీయలేరు. అది ఇందులో కుదిరింది. ఏమిటి అంటే మీకు కొన్ని కాన్సెప్ట్స్ చెప్తాను నాకు గుర్తున్నవి. మొట్టమొదటిది అగస్త్యుడిని తీసుకొచ్చారు. అగస్త్య మహర్షిని. ఏజీ అనే పాత్రతో. అగస్త్య మహర్షి ఇప్పటికి కూడా ఉన్నారు కలియుగంలో. ఆ పాయింట్‌ని పట్టుకుని వాళ్ళది తీయడం. అలాగనే ఆయన రావడానికి ఆ సినిమాలో అగస్త్య మహర్షి ఉండడానికి ఇంకో కారణం ఉంది. అది రామాయణం మీద అవగాహన ఉంటే తప్ప అలా రాసుకోలేరు. అదేమిటో మీకు 2 నిమిషాల్లో చెప్తాను. అందుకని అగస్త్య మహర్షి లైన్ ఒకటి సంతోషం. ఏదో ఆయన్ని బ్రో అని ఇలా ఇలా అన్నవి కొంచెం కలిగేలా చేసినా సరే ఆయన్ని పెట్టటం అనేది చాలా బావుంది. ఇంక రెండవది ఆ సంపాతి సంతతి ఉంది గదా! పక్షి. దాంతో యుద్ధం చేసేటప్పుడు ఒక సీన్ ఉంది. అదేమిటంటే ఒక ఆయుధాన్ని తీస్తాడు. పదునైన ఆయుధాన్ని. తీసి దాన్ని పొడిచేయబోతాడు. అది చూసి నేను చాలా బాధపడ్డా. అయ్యో! పొడిచేస్తాడా ఎంత పొరపాటిది అని. గురువులు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు ఒక మాట చెప్తారు. ఏమిటంటే ఉదాహరణకి ఎవరినైనా సర్పశక్తి ఇబ్బంది పెడుతోందనుకోండి. దాన్ని శమింపజేయడానికి 2 మార్గాలున్నాయి. మొట్టమొదటిదేమిటంటే గారుడీ శక్తితో ఎదిరించొచ్చు. కానీ అలా చేస్తే ఆ సర్పశక్తిని అణగదొక్కినట్టయ్యి ఎప్పుడైనా చిన్న అవకాశం దొరికి మనం ఏదన్నా తప్పు చేస్తే వెంటనే వచ్చి కొట్టేస్తుంది. ఇంకొక మార్గం ఏమిటంటే సర్పసాధనతో, సర్పారాధనతో, ప్రేమతో లొంగదీసుకుంటే వశమయ్యి అప్పుడు మేలు చేస్తుంది. అది ఆధ్యాత్మిక మార్గంలో ఒక కిటుకు. మంత్రసాధనలో చాలామంది మంత్రసాధకులకి తెలిసిది.
అది ఆ కాన్సెప్ట్ వాళ్ళకి ఎలా తెలిసిందో కానీ, ఆ పక్షి దగ్గర సంపాతి సంతతి దగ్గర చాలా అద్భుతంగా తీశారు. అది నాకెంతో సంతోషం కలిగింది. ఇంకా తర్వాత ఏమిటంటే, బగళాముఖి అమ్మవారి గురించి 'అంబిక' అని ఆ సినిమాలో ఒక ఆమె. ఆవిడ బగళాముఖి అంశతో జన్మించింది అని ఒక మాట చెప్పారు. చెప్పి, ఆ తరువాత ఒక బగళాముఖి అమ్మవారి విగ్రహము, అక్కడ ఆ అమ్మాయి అంశతో జన్మించింది అన్నందుకు ఒక మాంత్రికుడు ఉంటాడు, కుర్రవాడు. ఆ కుర్రవాడిని స్తంభింపజేస్తుందనమాట. అవన్నీ చూపించారు. ఆహా! రచయితకి, దర్శకుడికి ఆధ్యాత్మిక పైన ఎంత అవగాహన ఉందిరా! శభాష్ అనిపించింది నాకు. సరే, ఇప్పుడు అవన్నీ వదిలేస్తే, ఈ సినిమా చూసిన వాళ్ళందరూ అడుగుతున్నవి 3, 4 ప్రశ్నలున్నాయి. అసలు ఇలాంటి సినిమాలు ఇతిహాసాల మీద రావడము, వాటిల మీద ప్రశ్నలు అడగడం జనం మాకు చాలా ఆనందం. సరే, ఇప్పుడు అవేంటో చెప్పుకుందాం. మొట్టమొదటిది, శ్రీరాముడి కోదండం ఇప్పుడెక్కడుందండి? ఇది చెప్పేందుకు ముందు ఒక పెద్ద రహస్యం చెప్తా. మీరు ఇప్పటిదాకా వినుండరు. ఉలిక్కి పడిపోకండి. ఇది రామాయణంలో ఉన్నదే. దీనికి శాస్త్ర ప్రమాణం ఉంది. ఏమిటంటే, మనకి కీర్తనల్లో అక్కడ కోదండరాముడు అని చాలా చోట్ల వాడేస్తే, మనం ఏమనుకుంటామంటే, ఇప్పుడు పినాకం అనేది శివుడి ధనస్సు, గాండీవం అనేది అర్జునుడి ధనస్సు, శార్ంగం అనేది శ్రీ మహావిష్ణువు ధనస్సు. అలాగే కోదండం అంటే శ్రీరాముడి ధనస్సు అనుకుంటాం. అది కూడా ఆయన ధనస్సు పేరు అని. మొదటి 3 నిజమే కానీ, ఈ కోదండం శ్రీరాముడి ధనస్సు పేరు కాదు. కోదండం అంటే అర్థం చతుర్హస్త చాపం అని. అంటే 4 చేతులంత పొడవు ఉంటే దాన్ని కోదండం అంటారు. అలాంటి వెదురు విల్లు కోదండం. శివుడి విల్లునైనా కోదండం అంటారు, శ్రీరాముడి విల్లునైనా కోదండం అంటారు. కోదండం అంటే ధనస్సు అని అర్థం. అంటే అదేమిటండి, శివుడి విల్లుని అలా ఎక్కడైనా అంటారా అంటే, న్యాసంలో వేదంలో ఒక శ్లోకం వస్తుంది. బ్రహ్మాండ వ్యాప్త దేహ భసిత హిమరుచ భాసమాన భుజంగై కంఠే కాలా కపర్దా కలిత శశికళాశ్చండ కోదండ హస్తాహ. కోదండం వచ్చినా అక్కడ పరమేశ్వరుడి చేతిలో కోదండం ఉన్నట్టు వేదంలో వర్ణించారు కదా. ధనస్సు అనే దానికి పర్యాయ పదం కోదండం. అంతేగాని రాముడి ధనస్సు కోదండం కాదు. రాముడు వాడింది విష్ణుచాపం. చారంగా ఉంది కదా విష్ణుమూర్తిది, అదే ధనస్సు శ్రీరాముల వారు కూడా రామాయణం అంతా వాడారు. అసలు ఆయన దగ్గరికి ఎలా వచ్చింది మరి విష్ణుమూర్తి దగ్గర నుంచి ధనస్సు అంటే, మొట్టమొదట శివధనుర్భంగం చేశారు రాముల వారు, తెలుసు కదా. ఆ తర్వాత పరశురాముల వారు వచ్చి వాళ్ళిద్దరికీ ఒక వాదన జరిగి, ఇదిగో ఈ విష్ణు చాపాన్ని తీసుకొని శ్రీరాముడికి ఇస్తారు కదా. అసలు పరశురాముడు వచ్చింది ఎందుకు అంటే, తన అవతార శక్తిని రాముడికి ఇచ్చేసి ఆ విష్ణు చాపాన్ని ఇవ్వడానికి. అదే శార్ంగ ధనస్సు, విష్ణు చాపం. అది శ్రీరాముల వారు తీసేసుకున్నారు. పరశురాముడి గర్భభంగం అయిపోయి ఆయన వెళ్ళిపోయాక ఏమైంది అది అంటే, ఆ తరువాత రామాయణంలో చెప్తారు. గతే రామే ప్రశాంతాత్మ రామో దాశరథీర్ధను వరుణాయాప్రమేయాయ దదౌ హస్తే ససాయకం అని. అంటే ఆ ధనస్సుని వరుణదేవుడికి ఇచ్చేసేట శ్రీరామచంద్రమూర్తి. ఇలా ఇచ్చేస్తే వరుణలోకానికి వెళ్ళిపోయింది, అదృశ్యం అయిపోయింది. ఆ తరువాత అయోధ్యకాండలో ఎక్కడా ధనస్సు రాముల వారి దగ్గర లేదు, అవసరం లేదు. మళ్ళీ ఎక్కడ అవసరం అది అంటే, రాక్షస సంహారానికి అరణ్యకాండలో అడవికి వెళ్ళినప్పుడు కదా. అప్పుడు అరణ్యకాండ ప్రారంభంలో అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. వెళ్తే అప్పుడు అగస్త్య మహర్షి ఆ ధనువుని తీసుకొచ్చి శ్రీరాముడికి ఇచ్చి, ఇదం దివ్యం మహచ్చాపం హేమరత్న విభూషితం వైష్ణవం పురుషవ్యాఘ్ర నిర్మితం విశ్వకర్మణ అని చెప్పి ఆ ధనస్సును తీసుకొచ్చి మళ్ళీ ఇచ్చారు. ఆ తర్వాత విష్ణుచాపం శ్రీరామచంద్రమూర్తితో చివరి వరకు అలాగనే ఉంది. అది అగస్త్యుడి ద్వారా వచ్చింది. అలాగనే యుద్ధంలో కూడా శ్రీరామచంద్రమూర్తి అయ్యో రావణాసురుని చంపలేకపోతున్నానే నిరుత్సాహపడిపోతే, అప్పుడు అగస్త్య మహర్షి వచ్చి ఆదిత్య హృదయం ఉపదేశించారు కదా. అందుకే ఈ చిత్రంలో కూడా మీరు చూస్తే, ఆ శ్రీరాముడి కోదండానికి పక్కన కాపలాలాగా అగస్త్య మహర్షి ఉండి అక్కడికి డైరెక్ట్ చేసినట్టు ఆ కథానాయకుడిని, అలాగే అతను నిరుత్సాహపడిపోతే ఆయన మళ్ళీ మోటివేట్ చేసినట్టు చూపించారు. అందుకే అలా చేసింది. మరి ఇంతకీ ఆ కోదండం చివరికి ఏమైందండి అంటే, ఆఖరణ శ్రీరామచంద్రమూర్తి సరయూ నదిలోకి వెళ్ళిపోయారు కదా. ఆ వెళ్ళినప్పుడు శరానానా విధాశ్చాపి ధనురాయుధముత్తమం తథాయుధాని తే సర్వే యుయుః పురుష విగ్రహ అని చెప్పారు రామాయణంలో. అంటే ఆ ధనుర్బాణాలవన్నీ కూడా పురుషాకారం తీసుకుని శ్రీరామచంద్రమూర్తి వెనకాలే వెళ్ళిపోయి, ఆయన అవతార సమాప్తి అయిపోగానే ఆయనతో పాటు వైకుంఠానికి వెళ్ళిపోయి, మరి అది విష్ణుమూర్తి ధనుస్సు కదా, అక్కడికి వెళ్ళిపోయి. అందువల్ల కోదండం అనేది శ్రీరాముడి ధనువ, విష్ణుచాపం అనేది ఇప్పుడు లేదు. కానీ సినిమాలో ఊరికే దాని చుట్టూ కల్పించారు. అది టైటిల్స్లోనే చెప్పేశారు, ఇది కల్పితము, ఇతిహాసాలు తీసుకుని రాసుకున్నది అని. అందుకని కించపరచకుండా కోదండం చుట్టూ రాసుకున్నారు కాబట్టి సంతోషదాయకమైన విషయం. ఇంకా రెండవది, అందరూ అడుగుతుంది ఏమిటంటే, సంపాతికి సంతానం ఉందా అండి అని. ఎందుకంటే ఆ సినిమాలో సంపాతి సంతతి అని చూపించారు కదా. రామాయణం ఎప్పుడో జరిగింది, మరి ఇప్పటిదాకా ఉందా అంటే, ఇప్పటిదాకా ఉందో లేదో తెలియదు కానీ రామాయణంలో అయితే సంపాతికి సంతానం ఉన్నట్టే ఉంది. ఎందుకంటే అక్కడ సంపాతి ఒక మాట అంటాడు, సమయ వృద్ధభావాశ్చ కోపాశ్చ పరిభర్సిత
క్షుత్పిపాస పరీతేన కుమార పతతాంవర అని, అంటే ఈ వానరులతో సంపాతి సీతమ్మ వారు ఎక్కడికి వెళ్ళారు అనేది చెప్తూ, మా అబ్బాయి ఆహారం తీసుకువెళ్ళడానికి వెళ్ళాడు, నాకు వెళ్ళినప్పుడు సీతమ్మని రావణాసురుడు ఎత్తుకుపోవడం చూసాడు అంటూ సంపాతి శ్లోకం చెప్తాడు. అర్థమవుతోంది కదా సంపాతికి సంతానం ఉందని. ఆ పాయింట్ని తీసుకుని వీళ్ళు కథ అల్లుకున్నారు కాబట్టి అది కూడా తప్పులేదు. ఇంకా మీరు అందరూ అడుగుతున్న ఇంకొక ప్రశ్న ఉంది, అది కొంచెం పెద్దది చెప్పడానికి, అందుకని ఇంకొక వీడియోలో చెప్తాది. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.